ఈ రోజు వినాయక చవితి. వినాయక స్వామి వ్రతం చేసుకున్న తర్వాత సాయంకాలం లోపు ఒక 3 వినాయకులను కానీ ఒక 5 వినాయకులను కానీ దర్శనం చేసుకోవాలి. అప్పుడు మనకి కృష్ణుడికి వచ్చిన నీలాపనందలు మనకేమీ రాకుండా ఆ వినాయకుడు కాపాడతాడు. ఈ అక్షంతలు వేసుకోలేదు కాబట్టి ఆ కృష్ణ పరమాత్మకి అరుంధతి దేవి అదేంటది అది అరుంధతి అదేంటో అది బాగుంటాడు సమంతకమణి అరుంధతి సమంతకమణి నువ్వు ఎత్తుకుపోయావని ఆయన మీద నింద వేశారు. ఎందుకు ఈ నింద వచ్చిందని ఆ మహానుభావుడు ఆలోచించుకుంటే అప్పుడు ఆయన గుర్తొచ్చింది, నేను వినాయకుడు అక్షింతలు వేసుకోవడం మర్చిపోయాను, అందుకనే నాకు ఇలాంటి నీరాప నింద వచ్చిందని ఆయన వెంటనే 2 లంపలు వేసుకుని స్వామి కాపాడమని వేడుకున్నాడు. అందుకని మనం ఈరోజు కనీసం ఒక 3 వినాయకులైనా 5 వినాయకులైనా మనం దర్శనం చేసుకోవాలి. ఇది మన పెద్దవాళ్ళు శాస్త్రాలు చెప్పిన నీతి. బాగా మాట్లాడాను. ఓకేనా? ఇది ఆన్ చేయాలా పర్లేదు? అంత ఆన్లైన్ శుభం. ఓం వక్రవింద మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ వరసిద్ధి వినాయక చవితి
సందర్భంగా దీనిని చూస్తున్నటువంటి భక్త ప్రజానికాని అందరికీ కూడా ముందుగా శ్రీ వరసిద్ధి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ యొక్క వరసిద్ధి వినాయక స్వామి యొక్క కృపా కటాక్షలు అందరికీ కూడా కలగాలి అని కోరుకుంటూ ఈ రోజున భాద్రపద శుద్ధ చవితి నాడు మన గుంటూరు జిల్లా నంబూరు గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కొలువై ఉన్నటువంటి శ్రీ మహాగణాధిపతి స్వామివారికి ఈ రోజుగా వినాయక చవితి పూజా కార్యక్రమాలు ఎంతో కోలాహలంగా చేసుకున్నాము. ఇందులో భక్తులందరూ కూడా తమ యొక్క సత్యానుసారంగా భక్తులందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క వరసిద్ధి వినాయకుని యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. దీంట్లో భాగంగా ముందుగా స్వామివారికి విశేషమైనటువంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకము సబరి తిరుమంజన కార్యక్రమం పూర్తి చేసుకుని తదనంతరం శ్రీ వరసిద్ధి వినాయక వ్రతగజ పూజలంతా కూడా పూర్తి చేసుకున్నాము. ఈ యొక్క వినాయక చవితి రోజున వరసిద్ధి వినాయక వ్రతమును ఎందుకు ఆచరించాలయ్యా అంటే సకల విఘ్నకారకులైనటువంటి ఆ యొక్క వినాయకుడిని మనందరం కూడా పూజించినట్లయితే మనం తలపెట్టేటువంటి ఏ కార్యక్రమం కూడా ఏ పూజ అయినా కానీ ఏ కార్యక్రమైనా కూడా ఎటువంటి విఘ్నాలు కూడా లేకుండా సవ్యంగా మనం చేసేటువంటి ప్రతి ఒక్క పని సవ్యంగా జరగాలి అంటే ముందుగా ఆ యొక్క వినాయకుడిని పూజించుకోవాలి. కావున ముందుగా విఘ్నకారకుడైనటువంటి ఆ యొక్క విఘ్నేశ్వరుని పూజతో ప్రారంభించుకొని ఈ యొక్క వరసిద్ధి వినాయక వ్రతాన్ని మనం చేసుకున్నాం. సకల విద్యాకారకుడైనటువంటి సకల విద్యా ప్రదాత అయినటువంటి ఆ యొక్క విఘ్నేశ్వరుని కూడా మనందరం కూడా పూజించుకున్నట్లయితే మన యొక్క పిల్లలు అందరూ కూడా ఉన్నతమైనటువంటి విద్యల్ని అభ్యసిస్తారని ఒక ప్రతిగా మనందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకున్నాం. కావున అందరూ కూడా ఈ యొక్క వరసిద్ధి వినాయకుని యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఓం జై బోలో గణేష్ మహారాజ్ కీ జై.